ఫ్రెండ్స్ స్టోరీ చూసుకున్నాం. మనం 10th క్వశ్చన్ అవుట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం 11th క్వశ్చన్ అవుట్ చేసుకున్నాం. 11th క్వశ్చన్కి వచ్చేసాము. వై డూ ఫజీ డ్రింక్స్ హ్యావ్ పెడల్స్ బబుల్స్? ఫజీ డ్రింక్స్కి బబుల్స్ ఎందుకు వస్తాయి? ఇలాగా బబుల్స్ 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 ఫజీ డ్రింక్కి బబుల్స్ ఎందుకు వస్తాయి అని అడుగుతున్నాడు. In order of add fuzzy drink or froth to drinks, of a gas called carbon dioxide is mixed into the drink. While mixing this gas, high pressure is built in the drink. As the gas gets trapped in the closed space, when the drink can be opened, the trapped gas molecules escape, creating bubbles. ఎప్పుడైతే మనం ఫిజీ డ్రింక్ కానీ ఫోర్త్ డ్రింక్ ఆర్డర్ చేస్తున్నప్పుడు బబుల్స్ వస్తాయి. ఆ బబుల్స్ ఏ గ్యాస్తో వస్తాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది డ్రింక్స్లో మిక్స్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ డ్రింక్లో గ్యాస్ని మిక్స్ చేస్తున్నామో ఆ చాలా ప్రెజర్ పడిపోతాయి కదా. డ్రింక్ మీద గ్యాస్ మీద చాలా ప్రెజర్ పడిపోయేవాటికి క్లోజ్డ్ స్పేస్లో అది ట్రాప్ అయిపోతుంది. ఎటు కదలకుండా అలా ఉండిపోతుంది. ఎప్పుడైతే మనం ఆ డ్రింక్ని ఓపెన్ చేస్తామో ఆ ట్రాప్డ్ గ్యాస్ ఉన్నది కదా, అంటే ఇరుక్కుపోయిన గ్యాస్, ఆ గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ఎస్కేప్ అయిపోతాయి, అంటే పారిపోతాయి. ఎలాగా? బబుల్స్ క్రియేట్ చేసుకుంటూ, అంటే బబుల్స్ తయారు చేస్తూ. ఇప్పుడు మనం ఏమైనా స్ప్రైట్ బాటిల్ ఓపెన్ చేస్తే అని సౌండ్ వస్తే, ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు లెమనైడ్ వాటర్ తాగుతాం. అది తాగుతున్నప్పుడు బబుల్స్ మన మొహం మీద పడతాయి చూడండి. బబుల్స్ చిన్న స్ప్రింకిల్స్గా. దాని లోపల ఉండేది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అని చెప్తున్నాడు. అందుకనే ఫిజీ డ్రింక్స్లో బబుల్స్ వస్తాయి. బాయ్ అయిపోయింది.